गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఐ. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. వాస్తవం. లాస్ట్ టైము వాల్యూ ఆఫ్ ద సిమ్టమ్స్ అది నేను హోమియో ఇంటర్నేషనల్ అని ఆ సైట్ లోంచి చూసేదాన్ని. దాంట్లో వాళ్ళు ఇన్కంప్లీట్ గా ఇచ్చారు ఆ చాప్టర్, అంటే కొంచెమే ఇచ్చారు, అది అయిపోయింది అనుకున్నాను. ఒకరు సుబ్బారావు గారని ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టారు, ఇంకా ఉంది మేడం అది అని. అది మళ్ళీ చెక్ చేసుకుంటే చాలా ఇంకా ఉంది ఆ చాప్టర్. అందుకని మళ్ళీ ఈ చాప్టర్కి వచ్చాను. సో మనం ఎక్కడ దాకా దీంట్లో ఇప్పుడు వేరే సైట్ లో నుంచి దీన్ని ఓపెన్ చేశాను. అయితే మనం ఎక్కడ దాకా చెప్పుకున్నాం ఏంటి అనేది చూడండి. లాస్ట్ చా లాస్ట్ నుంచి చెప్తాను చూడండి. ఇక్కడ ఇది కూడా చెప్పేసుకున్నాము, కానీ ఒకసారి ఇక్కడి నుంచి చెప్పుకుంటే అంతకుముందు ఏం చెప్పుకున్నాను మీకు గుర్తొస్తుంది. కన్సిడర్ Consider, for instance, the symptoms of sleep. You might at first think that they related to the brain, but the brain doesn't sleep any more than the old man. అంటే స్లీప్ అనేది జనరల్ సిమ్టమ్ అవుతుంది, అంటే ఒక మనిషికి సంబంధించిన అవుతుంది, అంటే బ్రెయిన్ కి ఆ, సంబంధించింది, రిలేటెడ్ టు బ్రెయిన్ కి సంబంధించింది కదా అని అనిపిస్తుంది, కానీ బ్రెయిన్ నిద్రపోదు కదా. అంటే డజంట్ స్లీప్ ఎనీమోర్ దాన్ ద ఓల్డ్ మ్యాన్. ఐ వాజ్ వేక్ఫుల్ ఎట్ లాస్ట్ నైట్. ఈజ్ ప్రెడికేటింగ్ సంథింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ జనరల్. అంటే నా బ్రెయిన్ నిద్రపోయిందనో లేకపోతే అలా అంట కదా, నేను మెలకుగా ఉన్నాను లాస్ట్ నైట్, నేను నిద్రపోయాను అంటారు. అది ఏమి ఇండికేట్ చేస్తుంది? తనని మొత్తాన్ని ఇండికేట్ చేస్తుంది, మనిషి యొక్క శరీరము మనసు మొత్తాన్ని. అందుకని ఇది జనరల్ సిమ్టమ్ అయిందనమాట. ఆర్ హీ సేస్ ఐ డ్రీమ్డ్, లేదా నాకు కళలు వచ్చాయి అని చెప్పినప్పటికీ కూడా అది కూడా జనరల్ సిమ్టమ్ అవుతుంది. Well, it is true that the whole man really dreamed. You might say that the mind merely dreamed, but the mind is the man. అంటే మైండ్ మనసును బట్టి కదా కళలు వస్తాయి. అయితే మనసు అంటే ఏంటి? మనిషి మొత్తానికి సంబంధించింది. అది ఆయన చెప్తున్నారనమాట. అండ్ దేర్ ఫోర్ we see how important sleep and dreams become in the analysis of the case. అంటే ఈ విధంగా చూసుకుంటే మనకి నిద్ర గాని కలలు గాని ఎందుకు కేస్ టేకింగ్ లో అనాలిసిస్ అంటే పరిశీలన చేసే దాంట్లో అది ఇంపార్టెంట్ అవుతుంది కేస్ రికార్డింగ్ లో అనేది. అందుకనే కదా స్లీప్ డ్రీమ్స్ అనేది ఫిజికల్ జనరల్స్ లో ఇస్తారు, దేహతత్వం అనే దాంట్లో ఇస్తారు. స్కేర్స్లీ మోర్ ఇంపార్టెంట్ ఈస్ వాట్ ద మ్యాన్ సేస్ ఆఫ్ హర్ మెన్స్ట్రుయేషన్. ఇంకా ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే లేడీస్ కి మెనిస్ట్రుయేషన్ అనేది కూడా జనరల్ సిమ్టమ్ అని చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? మెనిస్ట్రుయేషన్ సో క్లోజ్లీ రిలేట్స్ టు ది హోల్ ఉమెన్ దట్ ఇట్ బికమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ద స్పెషల్ సెన్సెస్ ఆల్సో ఆర్ సో క్లోజ్లీ రిలేటెడ్ టు ది హోల్ మ్యాన్ దట్ ద స్మెల్స్ దట్ ఆర్ గ్రేట్ఫుల్ అండ్ ద స్మెల్స్ దట్ ఆర్ డిజగ్రబుల్ బికమ్ జనరల్. అంటే ఇక్కడ మెనిస్ట్రుయేషన్ కూడా జనరల్ సిమ్టమ్ అవుతుంది, ఎందుకంటే మన లేడీ మొత్తానికి సంబంధించింది అవుతుంది. అంటే ఇక్కడ యుటిరస్ ఒక్కటే పనిచేయడం వల్ల కాదు కదా, పైన బ్రెయిన్ లో ఉండేటువంటి గ్లాండ్స్. నాకు మెన్సెస్ వచ్చింది అంటుంది కానీ నా యుటిరస్ కి వచ్చింది అని అన్నారు కదా. సో అది కూడా మెన్స్ట్రువల్ సిమ్టమ్స్ కూడా జనరల్స్ లోకే వస్తాయి అని చెప్తున్నారు. అలాగే స్పెషల్ సెన్సెస్ అంటే పంచేంద్రియాలు అవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనిషి మొత్తానికి సంబంధించినవి అవుతాయి. అంటే రుచి, వాసన, చూడటము, చూపు, వినడము, స్పర్శ, ఇలాంటివన్నీ కదా పంచేంద్రియాలు ఉన్నాయి కదా. అవన్నీ అంటే కొన్ని స్మెల్స్ మంచి స్మెల్స్ ఉంటాయి, అంటే అగ్రీబుల్ అంటే వాసన పీల్చగలిగే ఉంటాయి. కొన్ని వాసన పీల్చలేని ఉంటాయి. ఇవన్నీ ఈ వాసనకి స్మెల్స్ కి సంబంధించింది ఈ పంచేంద్రియం కూడా
జనరల్ సిమ్టమ్ అవుతుంది, మనిషి మొత్తానికి సంబంధించింది అవుతుంది. అది ఎలా అవుతుంది అనేది చాలా లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్. అసలు మనకి అప్పుడు అనిపించింది నిజంగా, నేను నిజంగా ఇది మిస్ అయ్యాను. అంటే టెక్స్ట్ బుక్ లో ఓపెన్ చేయం కదా, వాళ్ళ సైట్ లోనే నేను ప్రిపేర్ అయ్యేది కూడా క్లాస్ సైట్ లోనే ప్రిపేర్ అయిపోతున్నా. ఆన్లైన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని. అయితే ఇది మిస్ అయ్యి ఉంటే మనం చాలా ఇంపార్టెంట్ మిస్ అయ్యేవాళ్ళం కదా. నిజంగా మాస్టర్ గారు మనం పొరపాటున మిస్టేక్ చేస్తే అది కరెక్ట్ చేయడానికి మనకు ఏదో ఒక రూపంలో చెప్తారు అంటాం. నిజంగా ఇది ఇది మొన్న ఆయన మెసేజ్ పెట్టడమే. చూడండి చెప్తాను ఎందుకు అనేది, మీరు కూడా క్లాస్ అయ్యాక తెలుసుకుంటారు. దేర్ ఆర్ సర్టన్ స్మెల్స్ దట్ రిలేట్ మోర్ పర్టికులర్ టు ది నోస్ ఇట్ సెల్ఫ్ బికాస్ ద స్మెల్ ఈజ్ ఇన్ ద నోస్ అండ్ ఈజ్ డ్యూ టు సమ్ పెథలాజికల్ కండిషన్ ఆఫ్ ద నోస్ అండ్ దస్ బికమ్స్ ఎమియర్ పర్టికులర్. అంటే కొన్ని స్మెల్స్ పర్టికులర్ గా నోస్ కి వచ్చే కొన్ని, అవి అంటే సర్టన్ స్మెల్స్ దట్ రిలేట్, కొన్ని స్మెల్స్ అనేవి నోస్ కి మాత్రమే రిలేట్ అయ్యే ఉంటాయి. అవి ఎందుకు, ఇప్పుడు వాడికి ఎప్పుడు చెడు వాసనే కానీ వినిపిస్తుంది, అనిపిస్తుంది అనుకోండి, అక్కడ స్మెల్ లేకపోయినా, అంటే స్మెల్ లేకపోయినా అంటే ఇప్పుడు చూడండి నెక్స్ట్ చదువుతాను. అంటే నోస్ కి సంబంధించి ఏదైనా పెథలాజికల్ కండిషన్ వలన, ఈ కెటారల్ కండిషన్ అది వచ్చింది అనుకోండి, దాని వలన స్మెల్ లో డిస్టర్బెన్స్ వస్తే అది పర్టికులర్ సిమ్టమ్ అవుతుంది. ద స్మెల్ ఆఫ్ ఫుడ్ ఈస్ అగ్రీబుల్ వెన్ ద మ్యాన్ ఈస్ హంగ్రీ అండ్ దట్ విల్ రిలేట్ టు ది హోల్ మ్యాన్. అంటే ఆకలి వేసినప్పుడు, మనకి చూడండి ఆకలి వేసినప్పుడు ఆహార పదార్థాలు ఏ బజ్జీలో పాన్పూరి వాసన వస్తే మనకి వెంటనే నోట్లో నీళ్లు ఊరుతాయి కదా. అంటే ఆ వాసనకి ఆకలికి కనెక్ట్ అయ్యి అప్పుడు అది అగ్రిబుల్ స్మెల్ అవుతుంది కదా. అది మనిషి మొత్తానికి సంబంధించిన సిమ్టమ్ అవుతుంది అక్కడ. బట్ వన్ హూ హ్యాస్ విషియస్ కటార్ ఆఫ్ ద నోస్ విత్ మచ్ లోకల్ డిస్టర్బెన్స్ హ్యాస్ మెనీ పర్వర్షన్స్ ఆఫ్ స్మెల్ విచ్ ఆర్ పర్టికులర్ బికాస్ దే రిలేట్ టు ది నోస్. అంటే ఒక మనిషికి బాగా కటారల్ కండిషన్ వచ్చింది అనుకోండి, ఇన్ఫ్లమేటరీ ఇన్ఫెక్షస్ కండిషన్ వచ్చి నోస్ కి ఆ మ్యూకస్ మచ్చి లోకల్ డిస్టర్బెన్స్, ఆ ముక్కు అంతా హెల్త్ ఇన్ఫెక్ట్ అయిపోతుంది కదా. అప్పుడు ఇన్ఫెక్ట్ అయిపోవటం వల్ల ఆ స్మెల్ లో కనుక పరవర్షన్ వచ్చింది అనుకోండి, బ్యాడ్ స్మెల్ అనిపించడము ఇలాంటివి ఏమన్నా వస్తే అది ఓన్లీ పర్టిక్యులర్ టు దట్ నోస్ ఓన్లీ, అప్పుడు అది పర్టిక్యులర్ సిమ్టమ్ అవుతుంది. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి. ఏ పేషెంట్ సేస్ ఐ సీ సో అండ్ సో వితౌట్ సీయింగ్ దట్ రిలేట్స్ విత్ జనరల్స్. అంటే నేను చూశాను అన్నాడు అనుకోండి, అంటే నేను పలానా చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అట్టిపండు అనగానే మీకు వెంటనే బుర్రలోకి అట్టిపండు పిక్కు బొమ్మ వెలుగుతుంది కదా. మీరు అట్టిపండుని మీరు చూస్తారు, కానీ ఫిజికల్ గా అది వరకు ఉండదు. దేంతో చూశారు, మైండ్ తో చూశారు. అది జనరల్ సిమ్టమ్ అవుతుంది. ఇట్ ఈస్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ సీయింగ్ విత్ ది అండర్స్టాండింగ్. Now, when the eye itself becomes affected, the symptoms gathered are particulars because they relate to the anatomy of the eye. అదే మీకు ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఏ కంజంక్టివైటిస్ లాగా వచ్చింది, ఆ కంటిలోంచి నీరు కారుతున్నాయి, కళ్ళు ఎర్రబడుతుంది, విజన్ తేడాగా ఉంది, ఏం కనిపించటం లేదు, అలా ఉందనుకోండి. లేదా కళ్ళ ముందు స్పార్క్స్ వచ్చినట్టుగా ఉన్నాయి, అంటే మెరుపులు మెరుస్తున్నట్టు ఇలా ఉంది, వెలుతురు చూడలేకపోవటం, ఇది ఓన్లీ ఐకి సంబంధించిన సిమ్టమ్, ఎనాటమీ ఆఫ్ ద ఐ. దాంట్లో తేడా వచ్చి పెథలాజికల్ గా ఐ దగ్గర ఎఫెక్ట్ అవ్వడం వల్ల వచ్చిన సిమ్టమ్స్ కాబట్టి పర్టికులర్స్ అవుతాయి. నేను చూశాను వితౌట్ సీయింగ్, చూడకుండా, అంటే అట్టిపండే మనం చూడకుండా అట్టిపండు అనగానే అది గుర్తొచ్చింది అంటే మనం దేంతో చూసామండి, హృదయంతో. అంటే కళ్ళే కళ్ళే చూస్తాయి, అంటే మనసు మన దాని ఏదో అంటారు కదా, మనో దృష్టి ఏదో అంటారు, వర్డ్ గుర్తురావట్లా, దాంతో చూసిన వాళ్ళం అవుతాం మనం. అది జనరల్. మనోనేత్రం. మనోనేత్రం. నాకు మీ మాట అర్థం కాలేదు. మనోనేత్రం కదా అన్నది మీరు. యా, అది జనరల్ సిమ్టమ్ అవుతుంది. ద మోర్ ద సిమ్టమ్స్ రిలేట్ టు ది ఎనాటమీ ఆఫ్ ది పార్ట్స్, ద మోర్ ఎక్స్టర్నల్ దే ఆర్. అంటే ఆ ఎనాటమీ,
ఆ అవయవానికి సంబంధించి ఆ పార్ట్కి సంబంధించి ఎనాటామికల్ డిస్టర్బెన్స్ లో వచ్చినటువంటిది సిమ్టమ్ అయితే అది ఎంత అదైతే అది అంత ఎక్స్టర్నల్ సిమ్టమ్ అవుతుంది, అంటే పర్టికులర్ అవుతుంది, రిజల్ట్స్ ఆఫ్ ద డిసీజ్ అవుతుంది. ద మోర్ దే రిలేట్ టు ది టిష్యూస్ ద మోర్ లైక్లీ దే ఆర్ టు బి పర్టికులర్. ఆ టిష్యూస్ ఎఫెక్ట్ అయినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది పర్టికులర్ సిమ్టమ్ అవుతుంది. బట్ ద మోర్ దే రిలేట్ టు ది ఇంటర్నల్స్ దట్ ఇన్వాల్వ్ ది హోల్ మ్యాన్ ద మోర్ దే బికమ్ జనరల్. ఏవైతే సిమ్టమ్స్ ఇంటర్నల్స్ లోపల లేయర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయో, అది అది మనిషి మొత్తానికి ఇన్వాల్వ్ అయి ఉందో, అది జనరల్ సిమ్టమ్ అవుతుంది. అంటే మనం ఈ రకంగా కేస్ టేకింగ్ మొత్తం చేశాక ఏది జనరల్ ఏది పర్టికులర్, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇస్తారు కామన్ సిమ్టమ్స్ కూడా ఎలాగా అనేది, అది సెపరేట్ చేసుకుని ఈ క్యారెక్టరిస్టిక్ అండ్ జనరల్ సిమ్టమ్స్ ని బేస్ చేసుకుని మెడిసిన్ సెలెక్ట్ చేయాలి. మనం ఏదో తోచింది ఇచ్చేస్తూ ఉంటాం. ఏమంటే ఇదంతా మనం చాలా జాగ్రత్తగా మాస్టర్ గారు మనకు నేర్పిస్తున్నారు, ఇదంతా మనం అప్లై చేసుకొని తీరాలి. The things therefore that relate to the man or the ones to be singled out in the anamnesis and marked first. సో మనిషికి సంబంధించినవి ఫస్ట్ మనం సెపరేట్ చేసుకోవాలి, కేసు మొత్తంలోంచి మార్క్ చేసుకోవాలి ఫస్ట్. ఆఫ్టర్ గ్యాదరింగ్ టుగెదర్ ఆల్ ద సిమ్టమ్స్ ఆఫ్ ఏ పేషెంట్ you should single out for study first of all everything and anything that you can predicate of the man, everything of which you can say he feels so and so, she suffers so and so. అంటే మనము పేషెంట్ దగ్గర నుంచి సిమ్టమ్స్ అన్ని గ్యాదర్ చేసుకున్న తర్వాత, కేస్ చదివిన తర్వాత, ఫస్ట్ మనం ఏదైనా కానీ డ్రగ్ని మనం డిస్క్రైబ్ చేసే ముందు ప్రిస్క్రైబ్ చేసే ముందు సెలెక్ట్ చేసే ముందు మనిషి మొత్తానికి సంబంధించినది ఏదైనప్పటికీ అది ఏది వదలకుండా, అంటే నేను హీ ఫీల్స్ వాట్ హీస్ ఫీలింగ్, వాట్ హీ సఫరింగ్ అనేది మనం సెపరేట్ చేసుకోవాలి. ఫైండ్ అవుట్ వాట్ రెమెడీస్ రిలేట్ టు దీస్ సిమ్టమ్స్ ఫస్ట్. మన డ్రగ్ సెలక్షన్ అప్పుడు వీటికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనిషి మొత్తానికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ అంటే జనరల్ సిమ్టమ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మెంటల్ జనరల్స్ అండ్ ఫిజికల్ జనరల్స్, వాటికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి డ్రగ్ సెలక్షన్ లో. Sometimes when you have figured the anamnesis of the generals, you have settled by your anamnesis upon 3 remedies or possibly upon 1. అప్పుడు నువ్వు ఇలాగా జనరల్ సిమ్టమ్స్ ని బేస్ చేసుకుని అవన్నీ నోట్ చేసుకుని పరిశీలన చేసినప్పుడు ఏమవుతుందండి, మనకి అనామలసిస్ లో ఒక 3 డ్రగ్లో లేదా ఒక డ్రగ్ మీద ఒక డ్రగ్ దగ్గరకు వచ్చి ఆగుతుంది. ఇన్ 99 cases of 100 you can leave out the particulars, for the particulars are usually contained within the generals. 100లో 99 కేసులు యూ కెన్ లీవ్ అవుట్ ది పర్టికులర్స్, దాంట్లో నుంచి పర్టికులర్స్ తీసేయచ్చు. For the particulars are usually contained within generals. If there be but one remedy that has the numerous generals and covers those generals absolutely and clearly and strongly, that will be the remedy that will cure the case. ఏం చెప్తున్నారంటే జనరల్ సిమ్టమ్స్ ఎన్ని ఎక్కువ ఉండి ఆ జనరల్ సిమ్టమ్స్ అన్ని ఒక డ్రగ్కి ఇండికేట్ అయ్యి మనకి పర్టికులర్ సిమ్టమ్స్ మ్యాచ్ అవ్వకపోయినా ఖచ్చితంగా ఆ కేసుని క్యూర్ చేస్తుంది ఆ రెమెడీ. ఆ కేసు అంటే ఇన్ ద సెన్స్ ఆ డిసీజ్ని, అదే అని చెప్తున్నారు. అవి ఎంత మనకి ఇంపార్టెన్స్ వల్ల అవే జనరల్స్ అండ్ జనరల్స్, మెంటల్ అండ్ ఫిజికల్ జనరల్స్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్. There may be a lot of little particulars that may appear to contraindicate, but they cannot. For nothing in particulars can contraindicate generals. One strong general can overrule all the particulars you can gather up. అంటే కొంచెం చిన్న చిన్న పర్టికులర్స్ సిమ్టమ్స్ అన్ని కూడా కాంట్రా ఇండికేట్ అవుతున్నాయి ఆ డ్రగ్ కి అనుకున్నా కానీ మనం పట్టించుకోకర్లేదు. ఎందుకంటే ఒకే ఒక స్ట్రాంగ్ జనరల్ సిమ్టమ్ ఉన్న పర్టికులర్ సిమ్టమ్స్ అన్నింటిని పక్కన పెట్టేస్తుంది. ఎలాగో చూడండి, aggravation from heat will throw out arsenicum from consideration in any case. హీట్ అగ్రవేషన్ ఉంది అంటే ఆర్సనికం పక్కన పెట్టేస్తాం కదా. ఆర్సనికంలో మొడాలిటీ ఏంటండి, ఎవరైనా చెప్తారా?
కోల్డ్ అగ్రవేషన్. హెడ్ కోల్డ్ మాత్రం హీట్ అగ్రవేషన్. కావాలి. అది ఇది అనగానే మనకి కోల్డ్ కోల్డ్ అగ్రవేషన్. హెడ్ మాత్రం వేడిగా ఉండాలి, మిగతా అంతా కప్పుకుంటారు మేడం. అంటే దాంట్లో కూడా ఆయన చెప్పారు చూడండి, హెడ్ లోపల బర్నింగ్ ఉంటే వాడికి చల్లగా ఉండాలనిపిస్తుంది, పైన స్కాల్ప్ అది బర్నింగ్ ఉంటే వాడికి వేడి వాటితో ఉంటుంది. రొమాటిజం ఇవన్నీ ఇలా క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది. అక్కడ కొంచెం జాగ్రత్తగా కదా వాళ్ళు చెప్తారు చూడండి, కెంట్లో అదే కదా చెప్తారు, తల లోపల బర్నింగ్ ఉంటే వాడికి చల్లదనం బాగుంటుంది, ఎమిలరేషన్ ఉంటుంది, బయట పార్ట్ అంతా మనకి హీట్ అగ్రవేషన్ ఉంటుంది. సో ఇక్కడ కోల్డ్ అగ్రవేషన్ ఫ్రమ్ హీట్, ఇది ఈ డ్రగ్ అని ఈ ఒక్క మొడాలిటీ పక్కన పెట్టేస్తుంది ఆర్సనికం అని చెప్తున్నారు. ఇట్ మే బి అడ్వైజబుల్ టు డ్వెల్ అగైన్ ఫర్ ఎ లిటిల్ అపాన్ ద కామన్ సిమ్టమ్స్. ఈ పర్టిక్యులర్ సిమ్టమ్సే కాకుండా మనం కొంచెం ఈ కామన్ సిమ్టమ్స్ మీద కూడా మనం దృష్టి పెట్టాలి. మీకు కామన్ సిమ్టమ్స్ అంటే చెప్పాను, ఒక్కొక్క డిసీజ్ కి కామన్ గా ఉండేటువంటి సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి అని చెప్పి కదా చాలాసార్లు చెప్తా వచ్చాను. ట్యూబర్కులోసిస్ అంటే ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్, ఫీవర్, నైట్ స్వెట్స్, ఇమాసియేషను, లాస్ ఆఫ్ ఎపిటైట్, రిలీజ్ టు టేక్ ఫుడ్, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ట్యూబర్కులోసిస్. మనం ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఉంది కదా అని దాన్ని కన్సిడర్ చేయడానికి వీల్లేదు అక్కడ. అది కామన్ సిమ్టమ్ ఆఫ్ దట్ పర్టికులర్ డ్రగ్, దట్ పర్టికులర్ డిసీజ్. అదే ఇక్కడ నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సమ్ టైమ్స్ వీ ఫైండ్ ఇన్ ఉమెన్ ద కామన్ సిమ్టమ్ ప్రొలాప్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచి జారింది అంటారు కదా, అది మనం తీసుకుంటే కన్సిడర్ చేస్తే అది కామన్ సిమ్టమ్. ప్రొలాప్సెస్ కి ఏముంటుంది కామన్ గా ఉండేటువంటి సిమ్టమ్ ఈ ప్రొలాప్స్ ఆఫ్ యుటరస్ లో. It is a common thing for them to say, Doctor, I have such a dragging down in my bowels as if my insides were coming out. అంటే కిందకి జారినప్పుడు అంటే లోపల పేగుల్లో ఉన్నటువంటిదంతా కిందకి లాగుతున్నట్టుగా ఉంటుందండి, లోపలికి బయటకు వచ్చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనేది కామన్ సిమ్టమ్ ఆఫ్ ప్రొలాప్సస్ యుటరస్. జాగ్రత్తగా వినాలి ఇక్కడ. దట్ ఈస్ ఎ కామన్ ఫీచర్ అండ్ ఇట్ ఈస్ ఎ కామన్ సిమ్టమ్. There is nothing about that alone that will enable you to find a remedy. ఆ ఒక్కదాన్ని పట్టుకుని నువ్వు మందు సెలెక్ట్ చేయడానికి కరెక్ట్ కాదు అది. బట్ ఫర్ దీస్ కామన్ సిమ్టమ్స్ వీ హ్యావ్ ఏ క్లాస్ ఆఫ్ రెమెడీస్. మన రూబ్రిక్ వెతికి చూసామనుకోండి, బోల్డ్ కనపడతాయి, బోల్డ్ డ్రగ్స్ కనపడతాయి ఈ ఒక్క సిమ్టమ్ లో. When you see a rubric containing a dozen, 15 or 20 remedies, you may often know it is a common symptom. We would say that all women who have prolapses have to a great extent a dragging down feeling as if the uterus would come out. అంటే we would say that all the women, అంటే గర్భసంచి జాడిన ఇది ఉన్నటువంటి ప్రతి స్త్రీకి కూడా ఆ డ్రాగింగ్ డౌన్ ఫీలింగ్ ఉంటుంది, గర్భసంచి బయటకు వచ్చేసి పడిపోతుంది అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. అది కామన్ సిమ్టమ్ ఆ డిసీజ్ కి. If we were to take this symptom and follow it up, we would see that it works in various directions. ఇది మనం కన్సిడర్ చేసి చూసినప్పుడు ఇది రకరకాల డైరెక్షన్స్ లో వర్క్ చేస్తున్నారు గమనిస్తే. ఎలాగా? we would see that it runs into generals. it runs into generals and into particulars. అంటే ఈ సిమ్టమే జనరల్ సిమ్టమ్ గాను ఉంది, పర్టికులర్ సిమ్టమ్ గా కూడా కొన్నిట్లో ఉంది. అది ఎలాగో భలే చెప్పారు చూడండి. అంటే దీనిని బట్టి మనం మిగతా సిమ్టమ్స్ ని ఏది కామన్, ఏది జనరల్, ఏది పర్టిక్యులర్ అని మనం డిఫరెన్షియేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. హౌ షల్ వి డిసైడ్ వెన్ టు గివ్ సెపియా, వెన్ లిలియం టిగ్, వెన్ మ్యూరెక్స్, వెన్ బెల్డోనా, వెన్ పల్స్టిల్లా, వెన్ నక్సోంకా, వెన్ నాట్రమ్. అంటే ఈ జబ్బే ఉంది, ప్రొలాప్సస్ ఆఫ్ యుటరస్ ఉంది. ఇది ఉన్నప్పుడు సెపియా ఎప్పుడు ఇవ్వాలి, లిలియం టిగ్ ఎప్పుడు ఇవ్వాలి, మ్యూరెక్స్ ఎప్పుడు ఇవ్వాలి, బెల్డోనా ఎప్పుడు ఇవ్వాలి, పల్స్టిల్లా, నక్సోంకా, నాట్రమ్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అన్నిట్లో ఆ సిమ్టమ్ ఉంటుంది కదా గర్భసంచి ఇది ప్రొలాప్సస్. ఆయన చూడండి ఎలా చెప్తారు. టు ఎనబుల్ యూ టు పిక్ అవుట్ ఆఫ్ దట్ గ్రూప్ ఆఫ్ రెమెడీస్ ద వన్ that will cure, you must study both the generals and particulars of the patient, and generals always first. ఇలాంటి కేసుని క్యూర్ ట్రీట్ చేయాలనుకున్నప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అన్నిటినీ మనం పిక్అవుట్ చేసి
క్యూర్ చేయడానికి జనరల్ సిమ్టమ్స్, పర్టికులర్ సిమ్టమ్స్ ఆఫ్ ద పేషెంట్ చదువుతాం, పరిశీలిస్తాం. కానీ ఫస్ట్ మనం తీసుకోవాల్సింది జనరల్స్ తీసుకోవాలి కన్సిడరేషన్. అదే ఆయన కన్సిడర్ ఎలా చేయాలో చెప్తున్నారు. ఇఫ్ ఇట్ బి ఏ నక్స్వామిక పేషెంట్ హూ హ్యాస్ ద ప్రొలాప్సెస్ ఆఫ్ ద యూటరస్, వాట్ విల్ షీ సే ఆఫ్ హర్ సెల్ఫ్ దట్ విల్ మేక్ యూ సీ నక్స్ ఇన్ ఇట్? నక్స్వామిక పేషెంట్ వచ్చి గర్భసంచి జారిపోయింది అనేది తను ఎలా చెప్తుంది? నువ్వు ఎలా చూడగలుగుతావు ఆవిడలో నక్స్వామిక అని? అంటే షీ వుడ్ బి చిల్లీ, full of coraza, with stuffing up of a nose in a warm room. She would be very irritable, snappish, want to kill somebody, want to throw her child into the fire, want to kill her husband. She would probably have constipation, and every pain that she had with it would make her want to go to stool, urging to stool, but only a little is passed and she wants to go frequently. అంటే ఈ ప్రొలాప్సెస్ యూటరస్ అనేది కామన్ డిసీజ్, అది కదా రిజల్ట్స్ ఆఫ్ ద డిసీజ్. దాంట్లో కిందకి జారిపోతున్న ఫీలింగ్ ఉంటుంది, డ్రాగింగ్ డౌన్ సెన్సేషన్, ఇది కామన్ సిమ్టమ్. ప్రొలాప్సెస్ యూటరస్ అనేది పర్టికులర్ సిమ్టమ్. అయితే అది నక్స్వామికాన్ని ఎలా గెస్ చేస్తామంటే ఆ పేషెంట్ చిల్లి అయి ఉంటాడు, జలుబు వెచ్చని గదిలోకి వెళ్తే ముక్కు బ్లాక్ అయిపోతుంది, వెరీ ఇరిటబుల్, స్నాపిష్ అంటే మండిపడే స్వభావం కలిగినటువంటి వాడు, ఎవడో ఒకరిని చంపాలన్న ఇది ఉంటుంది, ఏ పిల్లవాడిని ఫైర్లో పడేయాలని అంత ఇది ఇంపల్స్ లా ఉంటుంది, హస్బెండ్ని చంపేయాలన్నట్టు. ఇంకా ఏంటి, కాన్స్టిపేషన్ ఉంటుంది, ఏ మాత్రం నొప్పి వచ్చినా కానీ మోషన్కి వెళ్ళాలన్న సెన్సేషన్, వెళ్తే అవుతుందన్నంత అవ్వదు, అవ్వాల్సినంత అవ్వదు, కొంచెమే అవుతుంది, మాటికి వెళ్ళాలనే సెన్సేషన్ ఉంటుంది. దీంతో కూడి ప్రొలాప్సెస్ ఆఫ్ యూటరస్ అండ్ డ్రాగింగ్ డౌన్ సెన్సేషన్ అది ఉంటుంది. You at once see that she has the generals of Nakswamika, and whatever particulars she has are in harmony with those generals. And so you go from generals to particulars. అది జనరల్స్ నుంచి పర్టికులర్స్కి వెళ్ళటం అంటే ఏం చెప్తున్నారు? ఈ సిమ్టమ్స్ ఇందాక చెప్పుకున్న నక్స్వామిక సిమ్టమ్స్ అన్నిటితో కూడి ఈ ప్రొలాప్సెస్ యూటరస్ డ్రాగింగ్ డౌన్ సెన్సేషన్ ఉంటుంది. డ్రాగింగ్ డౌన్ సెన్సేషన్ ఉన్నా లేకపోయినా, లేకపోతే ప్రొలాప్సెస్ ఆఫ్ యూటరస్ ఉన్నా లేకపోయినా, ఇంకోటి ఏది ఉన్నా, ఈ జనరల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు అది దేనైనా క్యూర్ చేస్తుంది. మనం ఒక్కోసారి ఆశ్చర్యపోతాం, ఈ ముందు దాన్ని క్యూర్ చేయడం ఏంటండి అనిపిస్తుంది మనకి. అది అంతలా పనిచేస్తుందండి. నేను చాలా కేసెస్ ఎక్స్పీరియన్స్ చేశాను ఇవన్నీ. అదే ఇండికేట్ అవుతుంది. చెప్పాను కదా, మన ట్యూబర్కులిన్ డ్రగ్ వేశానండి ఒక పిల్లవాడు, డిస్క్ ప్రాబ్లం, బండి లాగితే వచ్చింది, పట్టేసింది, అక్కడి నుంచి వచ్చింది. నేనే ట్యూబర్కులిన్ ఇండికేట్ అవుతుంది, మళ్ళీ కాజేషన్ బండి లాగినప్పుడు వచ్చింది కదా అని అది వెయ్యాలా ఇది వెయ్యాలా, కాన్స్టిట్యూషనల్ గా వేస్తేనే బెటర్ అని వేస్తే నేను ఊహించినంతగా తగ్గింది. అంటే మన జనరల్ సిమ్టమ్స్ ని బేస్ మన ట్యూబర్కులిన్ లో ఉంటుందండి ఆ డిస్క్ ప్రాబ్లమ్ కి సంబంధించి, హెర్నియేషన్ అది ఏం లేదు, ఉండదు కదా. ఒక్కోసారి అదే ఫిజికల్ సిమ్టమ్స్ లో ఉండకపోవచ్చు. అలా లేకపోయినా జనరల్ సిమ్టమ్స్ చాలా ఎక్కువ స్ట్రాంగ్ గా ఉండవి ఇండికేట్ అవుతుంటే అది వేస్తే తగ్గుతుంది అని చెప్తున్నారు ఆయన. The whole problem, like any other scientific problem, must be gone into and followed from generals to particulars. Suppose that sepia, ఇప్పుడు సెపియాకి వచ్చారు ఆయన. Suppose that sepia is indicated for that woman. Sepia indicate అయింది అనుకోండి, ఇప్పుడు lapsitrus, you have in it as well this common symptom, dragging down sensation, సెపియాలో కూడా ఉంటుంది కదా. Now, what is there in this patient that no other patient has? అంటే ఇంక ఏ పేషెంట్లలో లేనటువంటి, ఈ పేషెంట్ లో మాత్రమే ఉండేటువంటి సిమ్టమ్ ఏంటి సెపియాలో? డ్రాగింగ్ డౌన్ సెన్సేషన్ ఈజ్ జస్ట్ ద సేమ్ కదా, కామన్ సిమ్టమ్ అది. బట్ విత్ ఇట్ an awful all gone sinking feeling in the stomach, and she gets relief only when sitting with the legs crossed. ఆ డ్రాగింగ్ డౌన్ సెన్సేషన్ ఉండడం అనేది కామన్ సిమ్టమ్ కదా, దాంతో పాటు విపరీతంగా కడుపులో సింకింగ్ ఫీలింగ్, కుంచుకుపోతున్న ఫీలింగ్ విపరీతంగా ఉండి, కాళ్ళు క్రాస్ గా వేసుకుని, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఇలా కూర్చుంటే వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. ఇది ఏ డ్రగ్ లోనూ ఉండదు, ఓన్లీ సెపియాలో ఉంటుంది. షీ హ్యాస్ ఇంకా ఏముంటాయండి, షీ హ్యాస్ ఏ కాన్స్టెంట్ ఫీలింగ్ ఆఫ్ ఎ లంప్ ఇన్ ది రెక్టమ్ దట్ మేక్స్ హర్ వాంట్ టు గో టు స్టూల్. రెక్టంలో ఏదో ఉన్నది ఇంకా లంప్ లాగా, అది మోషన్కి వెళ్ళాలి అని వెళ్తాడు,
వెళ్తుంది. బట్ షీ గోస్ ఫర్ డేస్ వితౌట్ ఎనీ అర్చింగ్ అట్ ఆల్. వెళ్ళాలని అనిపించకపోయినా ఆ ఉన్నది అన్న సెన్సేషన్తో వెళ్తుంది. నక్స్వామిక వాడేంటి, వెళ్ళాలి అనే అర్జీ వచ్చి వెళ్తాడు కానీ అవ్వాల్సినంత అవ్వదు. వీళ్ళకి అర్జీ లేకపోయినా అక్కడ ఏదో ఉంది అన్న ఫీలింగ్తో వెళ్తుంది కానీ అవ్వదు. బట్ షీ గోస్ ఫర్ డేస్ వితౌట్ ఎనీ అర్జింగ్ అట్ ఆల్. షీ ఈజ్ సాలో అండ్ సిక్లీ, టాక్స్ ఆఫ్ బిలియస్ సిమ్టమ్స్ అండ్ హ్యాస్ ఏ ఎల్లో శాడిల్ ఓవర్ ది నోస్. ఇంకా ఏముంటుంది, ఫేస్ నిస్తేజంగా అంటే సాలోగా, సిక్ అయిన వాళ్ళగా, బిలియస్ సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ ఎల్లో శాడిల్ తెలుసు కదా, సీతాకొక చిలుక ఇలా ఎల్లో శాడిల్ తెలుసు కదా మీకు, ఓవర్ ద నోస్ ఉంటుంది. She tells you that she has an aversion to her children and feels sad that she doesn't love her husband and she ought to. భర్తని ప్రేమించాల్సినంతగా ప్రేమించలేకపోవడం, పిల్లలతో అలా అంత ప్రేమగా ఉండకపోవడం, సాడ్ గా ఉండడం. షీఈ్ అనేబుల్ టు ఎక్సర్సైజ్ ది లవ్ షీ హ్యాస్ టు హర్ చిల్డ్రన్. ఉండాల్సినంత ప్రేమ ఉండకపోతుంది. నౌ యూ హ్యావ్ దట్ విచ్ షీ సేస్ ఆఫ్ హర్ సెల్ఫ్ ఇన్ జనరల్ అండ్ దట్ విచ్ షీ టెల్స్ ఆఫ్ ద స్టమక్ అండ్ రెక్టమ్ ఇన్ పర్టిక్యులర్ అండ్ ఎట్ పెక్యులియర్. అంటే ఇక్కడ చూడండి, నౌ యూ హ్యావ్ దట్ విచ్ షీ సేస్ ఆఫ్ హర్ సెల్ఫ్ ఇన్ జనరల్ కదా, తన జనరల్ సిమ్టమ్ ఇక్కడ చెప్పింది. ఆ మెంటాలిటీ కానీ అది చెప్పింది. తన స్టమక్ గురించి, రెక్టమ్ గురించి పర్టికులర్ సిమ్టమ్ గా చెప్పినా, అంటే ఆ రెక్టమ్ లో లంప్ లా ఉన్నట్టుంది, కడుపులో ఇలా సింకింగ్ ఫీలింగ్, డ్రాగింగ్ డౌన్ సెన్సేషన్ ఉందని చెప్పినప్పటికీ ఎట్ పెక్యులియర్ అంటే లెగ్స్ క్రాస్ చేసుకుని కూర్చుంటే రిలీఫ్ ఉండటం అనేది పెక్యులియర్ సిమ్టమ్. యూ కెన్ సీ నౌ దట్ ద డ్రాగింగ్ డౌన్ సెన్సేషన్ ఈజ్ నాట్ జనరల్ నార్ పర్టికులర్ బట్ ఈజ్ కామన్. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ఆ డ్రాగింగ్ డౌన్ సెన్సేషన్ అనేది జనరల్ సిమ్టము కాదు, పర్టికులర్ సిమ్టము కాదు, కామన్ సిమ్టమ్. సో క్లాస్ ఇక్కడ కాపుతాడు, నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేస్తాం. మనకి కరెక్ట్ గా ఇక్కడ కేస్ టేకింగ్ జరుగుతున్నాయి క్లాసెస్. ఇక్కడ ఇది మనకి అక్కడ మాస్టర్ గారే ఈ వాల్యూ ఆఫ్ ద సిమ్టమ్స్ చెప్పుకునేటప్పుడే అది ఇచ్చారా కేస్ టేకింగ్ క్లాసెస్ అనిపిస్తుంది. వాస్తవ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీమహీస గోబ్రాహ్మణేభ్య స్వమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.